సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు క్లియరెన్స్ అంశంపై ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం విదేశీ పర్యటనకు వెళ్లేప్పుడు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని, రేవంత్ రెడ్డికి ఎందుకు క్లియరెన్స్ రాలేదో తనకు తెలియదని చెప్పారు. కేంద్రం నుంచి కూడా ఎలాంటి గెజెట్ రావలేదన్నారు. ఇక విదేశాల్లో రేవంత్ రెడ్డిని ఎవరు ఆహ్వానిస్తున్నారు, ఎవరు ఆశ్రయిస్తున్నారు, ఏ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారనే వివరాలు చెప్పాల్సి ఉంటుందన్నారు. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ కూతురి పెళ్లికి వెళుతున్న విషయాన్ని సీఎం షెడ్యూల్లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఆ పెళ్లి లండన్ టూర్ కలిసి వచ్చేలా కావాలని షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి అనేవాడు విదేశీ పర్యటన వెళ్ళినప్పుడు క్లియరెన్స్ తీసుకోవాలా. ఇంకోటి డెలిగేషన్ పనేం ఆపలే కదా, డెలిగేషన్ పోతూనే ఉంది కదా, కంటిన్యూ చేస్తుంది ఆ టూర్. ఈ ఒక్కరిది ఎందుకు ఆపిర్రు? దట్ మేక్స్ ఇట్ మోర్ సీరియస్. కేసీఆర్ కంటే ఎక్కువ డేంజరస్ ఉంటాడు రేవంత్ అని నేను మాట్లాడిన మీడియాలో. హీల్ ప్రూవ్ టు బి మోర్ డేంజరస్ టు ద స్టేట్ దట్ కేసీఆర్. రీజన్ బయటకైతే ఎవరు క్లారిఫికేషన్ ఒఫీషియల్గా అయితే రాలేదు సెంట్రల్ గవర్నమెంట్కి. ఈయన పాస్పోర్ట్ కూడా 2 వారాల కిందనే కొట్టించి ఇష్యూ చేసేదట కదా. ఈయన పాస్పోర్ట్ కూడా కోర్టు దగ్గరనే ఉంటుందట కదా మహేష్ బాబు. ఇంజనీరింగ్ కాలేజ్, ఇంజనీరింగ్ చదువు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని క్రిమినల్ వేస్ట్ అన్నా అలెజ్డ్ క్రిమినల్ ఈయన ఎక్కడ పోవాలన్నా ప్రతిసారి కోర్టుకు పోయి అడుక్కొని పాస్పోర్ట్ తీసుకొని పోవాలి మన ముఖ్యమంత్రి. అది మన ముఖ్యమంత్రి పరిస్థితి. మళ్ళీ ఏమనంటే నా మీద ఎగురుతారు కాంగ్రెస్ వాళ్ళు. ఫోన్ చేశారు మీరే, నా మీద ప్రెస్ మీట్లు పెడుతున్నదని. ఈయన ఎంఐఎం అక్బరుద్దీన్ ఓవైసీ కూతురు పెళ్లి అటెండ్ అవుతున్నాడు లండన్లో. అది ఎందుకు ఈయన టూర్ ప్రోగ్రాంలో పెట్టలేదు? వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమే గుర్తున్నారు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మంచివి తీసుకొస్తారట. ఈయన దానికట అడ్డంబడితో రాజకీయాలు చేస్తున్నారట. రాజకీయాలు ఎవరు చేస్తలేరండి, అంత అవసరం మాకు పడలేదు. ఫీ రీఎంబర్స్మెంట్ ఇయ్యనోడు ఈయన, ఇంజనీరింగ్ క్రిమినల్ వేస్ట్ అన్నోడు ఈయన. ప్రతి సంవత్సరం 18-19 లక్షల పిల్లలకి ఫీ రీఎంబర్స్మెంట్ ఇస్తలేడు. ఇంకోటి వినండి, ఇక రాజకీయం ఏడుందో. నల్గొండ, ఖమ్మం జిల్లాలలో కాంగ్రెస్ వాళ్ళు రికమెండ్ చేసిన ఇన్స్టిట్యూషన్లకి ఫీ రీఎంబర్స్మెంట్ అప్ టు డేట్ ఉంది. రాజకీయం ఎవరు చేస్తున్నారండి ఎడ్యుకేషన్ మీద?